నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళని తాగడం మంచిదని చాలామంది చెప్తుంటారు. మరి ఖాళీ కడుపుతో ఎక్కువ వాటర్ తాగడం వల్ల కిడ్నీకి ఏమైనా ప్రమాదమా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ శ్రద్ధా వ్యాస్. నమస్తే అండి. నమస్తే. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొంచెం హాట్ వాటర్ కానీ గోరువెచ్చని నీళ్ళని కానీ తాగమని. అలా తాగడం కూడా ప్రమాదమా? కరెక్ట్ మెథడ్ ఏంటంటే మన రాత్రి అంతా మన డైజెస్టివ్ సిస్టమ్ స్లీప్లో ఉంటుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ చాలా డల్గా ఉంటుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ ట్రిగర్ చేయాలంటే కంపల్సరీ నీళ్లు తాగాలి. అది హాట్ వాటర్ అయినా ఈవెన్ నార్మల్ కోల్డ్ వాటర్ అయినా సరే, కానీ ఎంటీ స్టమక్లో కంపల్సరీ నీళ్లు ఫస్ట్ తాగాలి. అది ఏన్షియంట్ ట్రెడిషన్ ప్రకారంగా అందరు చెప్తారు హాట్ వాటర్ తీసుకోవాలని. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హాట్ వాటర్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్సెస్ హాట్ వాటర్ తీసుకుంటే మరి మన సెల్స్లో ఉన్న సైటోప్లాజం, మన సెల్స్లో ఉన్న సోడియం, పొటాషియం, ఈ అన్ని ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా డైల్యూట్ అయిపోతాయి. సపోజ్ 2-3 గ్లాసెస్, కొంతమంది అయితే 1 లీటర్ కూడా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. అది చాలా హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎక్కువ తీసుకుంటే. 1 గ్లాస్ ఇస్ ఓకే. 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఎంటీ స్టమక్ ఎవ్రీ డే మన హెల్త్కి చాలా బాగుంటుంది, మన డైజెషన్కి చాలా బెనిఫిషియల్. చెప్తుంటారు ఒక 1 లీటర్ వాటర్ తాగితే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని. ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అది చాలా మిత్ ఉంది. మీడియాలో కూడా ఎక్కువ మంది అట్లా చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ లేదు. 1 లీటర్ ఈజ్ వెరీ వెరీ ఎక్సెస్. మన టోటల్ డేలో 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి. అది డే అంతా డిస్ట్రిబ్యూట్ చేసి సిప్ బై సిప్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. ఒకేసారి 1 లీటర్, అది కూడా హాట్ వాటర్ తాగితే మన సైటోప్లాజం అంతా ష్రింక్ అయిపోతుంది. సోడియం లాస్ ఉంటుంది, పొటాషియం లాస్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఈ మెథడే 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా 2 లీటర్స్ 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నారంటే అప్పుడు కంపల్సరీ మన కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ వాటర్ తాగడం వల్ల, అది ఉదయాన్నే ఒకేసారిగా 1 లీటర్ వాటర్ తాగడం వల్ల కిడ్నీకి ప్రమాదం. ఆఫ్ కోర్స్. అంతేనా? ఇంకోటి, ఉదయం ఖాళీ కడుపుతో ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని హాట్ వాటర్లో లెమన్, హనీ, పసుపు ఇలాంటి మిక్స్ చేసుకుని తాగుతూ ఉంటారు. అంటే అవి తాగడం వల్ల హెల్తీగా ఉన్నామని కూడా చెప్తూ ఉంటారు. నిజంగా హెల్తీగా? అది చాలా మంచిది. ఎందుకంటే స్పెషల్లీ హనీ డీటాక్సిఫైర్ లాగా పని చేస్తుంది. మనం స్టార్టింగ్లో మన డైజెస్టివ్ సిస్టమ్ ఎర్లీ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు చాలా డల్గా ఉంటుంది. అప్పుడు ఏదైనా ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ చేయాలంటే హనీ చాలా బెనిఫిషియల్. ఇట్స్ యాక్టింగ్ లైక్ డీటాక్సిఫైర్. హాట్ వాటర్లో హనీ కలిపి చేస్తే బెస్ట్. ఇంకా లెమన్ అంటే విటమిన్ సి, మన ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అవుతుంది. అది వెరీ గుడ్ కాంబినేషన్. పాత దినాల నుంచి చాలామంది అట్లా చేస్తున్నారు. అది ఇట్స్ వెరీ గుడ్. ఒకటే కాషన్ ఏంటంటే అసిడిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అల్సర్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతున్న పేషెంట్స్కి అది చాలా హార్మ్ఫుల్ అయిపోతుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటెస్టైన్లో, స్టమక్లో ఉన్న అల్సర్స్ అగ్రవేట్ అవుతాయి ఎక్కువ లెమన్ తీసుకుంటే. అండ్ లెమన్ అండ్ హనీ కాంబినేషన్ డజంట్ సూట్ మెనీ పీపుల్. సో అది ఒకటి ప్రికాషన్. లేకుంటే ఇది వెరీ మ్యాజికల్ డ్రింక్ లాగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్, ఫర్ ఇమ్యూనిటీ, ఫర్ స్కిన్, ఫర్ హెయిర్ అండ్ ఫర్ మంచి డైజెషన్. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. ఆ కాంబినేషన్ అంటే గోల్డెన్ కాంబినేషన్. యాక్చువల్లీ ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు? అది 1 గ్లాస్ తీసుకోవాలి. 1 గ్లాస్లో 1/4 స్పూన్ హనీ అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి తీసుకోవాలి ఎంటీ స్టమక్. ఎంటీ స్టమక్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 30-40 మినిట్స్ ఏం తినొద్దు. ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. వెంటనే చాలా మంది టీనో కాఫీ, దట్ ఈస్ వెరీ డేంజరస్. స్పెషల్లీ ఇది తీసుకునే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత టీ, కాఫీ తీసుకుంటే ఆ లాభం అంతా వేస్ట్. సో అట్లీస్ట్ 30-40 మినిట్స్ గ్యాప్ ఉండాలి. ఓకే. సో దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. యాక్చువల్లీ అంటే మనం ఏం చేస్తున్నామన్నది కాదు, ఎలా చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. ఒక డే మొత్తంలో ఒక మనిషి ఎంత వాటర్ తాగాలి అసలు? క్వాంటిటీ వాటర్ మన ఏజ్, మన మెటబాలిజం, మన జెండర్, బాడీ మాస్ ఇండెక్స్ అది చూసి చెప్తారు. కానీ స్టాండర్డ్ అయితే 2 to 3 లీటర్స్ డిపెండింగ్. ఇప్పుడు ఎక్కువ హైట్ ఉన్న పెద్ద ఫిజిక్ ఉంటే 3 లీటర్స్, అదర్వైజ్ 2 to 2.5 లీటర్స్ తాగాలి. అది కూడా కొంచెం
సిప్ బై సిప్ తాగితే బెటర్. బింజ్ డ్రింకింగ్ అంటారు కదా, అంటే ఒకేసారి ఒక బాటిల్ అంతా తాగితే అది ఇట్ విల్ ఫ్లష్ అవుట్. అంటే చాలా మంది అనుకుంటుంటారు అంటే 2-3 లీటర్స్ తాగాలి కాబట్టి ఒకేసారి 1 లీటర్ ఇంకో గంట ఆగి అట్లా అది తప్పు. రోజు మొత్తంలో 3 కాబట్టి అది ఒక్కొక్కసారి 1 లీటర్ చొప్పున తాకుంటూ వెళ్తామని అనుకుంటారు. కాకపోతే అది కంప్లీట్లీ రాంగ్. అది కంప్లీట్లీ రాంగ్. సిప్ బై సిప్ తాగాలి, కొంచెం గ్యాప్ మీల్స్ లో, స్పెషల్లీ మీల్స్ వాటర్ చాలా గ్యాప్ ఉండాలి. ఇన్ బిట్వీన్ మీల్స్ ఎప్పుడు వాటర్ తాగొద్దు. దట్ ఈస్ వన్ చాలా మంది బిగ్ తినుకుంటూ మిస్టేక్. వాటర్ తాగంది తినడం రాదు అని కూడా అంటారు కదా, అంటే మింగడం రాదు, ఆ వాటర్ మధ్య మధ్యలో తాగుతూ ఉంటారు, ఒక్కొక్క ముద్ద పెట్టుకొని కొంచెం వాటర్ తాగుతుంటారు. అది ఆప్షన్ ఏంటంటే బటర్ మిల్క్ తీసుకోవాలి, నాట్ వాటర్. టేక్ లిటిల్ బటర్ మిల్క్. స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి తింటే ఏదో ఒకటి లిక్విడ్ కావాలి, చిన్న రసం ఆర్ బటర్ మిల్క్, సంథింగ్ లైక్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్. వాటర్ అయితే మన డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని డైల్యూట్ అయిపోతాయి, మరి ఇండైజెషన్ ట్రిగర్ అవుతుంది. ఓకే, ఎలాగో ఫుడ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మనం లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు బిఫోర్ ఫుడ్ వాటర్ తాగొచ్చా? బిఫోర్ ఫుడ్ కూడా అట్లీస్ట్ 30-40 మినిట్స్ గ్యాప్ ఉండాలి. ఒకేసారి జస్ట్ బిఫోర్ ఫుడ్ వాటర్ తాగితే మనకు బ్లోటింగ్ వస్తుంది, మన మీల్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఆల్రెడీ స్టమక్ ఇస్ ఫిల్ విత్ వాటర్. సో యుల్ గెట్ దట్. సన్నగా కావాలనుకునే వాళ్ళు అలా అలా కూడా చేయొచ్చు అయితే, అంటే కానీ క్వాంటిటీ తగ్గుతుంది కదా. క్వాంటిటీ తగ్గుతుంది, మరి మన న్యూట్రిషన్ లెవెల్ కూడా తగ్గుతుంది. అది తప్పు కదా. వీ షుడ్ నాట్ బి డూయింగ్ లైక్ దట్. సో అట్లీస్ట్ 30-40 మినిట్స్ ముందు తాగాలి. మీల్ తర్వాత కరెక్ట్ అయితే 2 అవర్స్ చెప్తారు మన ఆయుర్వేద్ ప్రకారంగా, కానీ అది పాసిబుల్ లేకుంటే అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ తర్వాత తాగండి. ఒక 1 సిప్ తీసుకొని జస్ట్ ఎండ్ ద మీల్, బట్ వెయిట్ ఫర్ 40 మినిట్స్ అగైన్. అంటే ఎందుకు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒక 40 మినిట్స్ ఖచ్చితంగా ఆగాలి, ఆగి వాటర్ తాగాలి మీల్ తర్వాత అంటున్నారు. ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? మెయిన్లీ ఏంటంటే మన స్వాలో చేసిన ఫుడ్ అంట స్లోలీ స్టమక్లో వెళ్తూ ఉంటుంది. ఇట్ క్రాసెస్ ద ఈసోఫేగస్, గోస్ ఇన్ టు స్టమక్. స్టమక్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ తాగితే అది మిక్స్ చేసి డైజెషన్ స్మూత్ అవుతుంది. ఇంకా బెటర్ ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళినప్పుడు వాటర్ తాగితే అది ఫ్లషింగ్కి మనకు చాలా ఉపయోగం పడుతుంది. అందుకే ఆ గ్యాప్ కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వాటర్ తాగండి, హాట్ వాటర్ అయినా గోరువెచ్చని నీళ్ళైనా తాగండి, కాకపోతే ఒక గ్లాస్ మించి తాగద్దు అని చెప్తారు, అంతేనా? అంతే. అండ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగండి, ఆ తర్వాత తిన్నాక కనీసం ఒక 40 నిమిషాల తర్వాత వాటర్ తాగితే ఇంకా లాభాలు ఎక్కువ ఉంటాయి, డైజెషన్ కూడా బాగవుతుంది అంటారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య అందరూ కాపర్ వెజల్స్ లో వాటర్ తాగుతున్నారు, అది కూడా చాలా బెనిఫిషియల్. స్పెషల్లీ ఓవర్ నైట్ కాపర్ వెజల్స్ లో వాటర్ స్టోర్ చేసి మార్నింగ్ తాగితే అది చాలా బెనిఫిషియల్ ఉంది. స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అది కూడా ఎవరైనా నుంచి పెద్దవాళ్ళ వరకు రాగి పాత్రల్లో నైట్ వాటర్ పెట్టుకుని అవి ఉదయాన్నే తాగడం మంచిది, మంచిది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు కానీ హాట్ వాటర్ కానీ అండ్ నార్మల్ వాటర్ ఏదైనా తాగండి, డ్రింకింగ్ వాటర్. కాకపోతే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలకు ప్రమాదం అని చెప్తున్నారు శ్రద్ధా వ్యాస్ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.